ఇండియా మరియు ఇంగ్లాండ్ మధ్య నరాలు తెగే ఉత్కంఠతో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్లో మన టీమిండియా పోరాడి ఓడింది. ఫస్ట్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్లో రాణించిన టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్లో చేతులెత్తేసింది. టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ ఫెయిల్ అవడంతో 22 రన్స్ తేడాతో ఓడిపోయి 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో 1-2తో వెనుకబడింది. లో స్కోరింగ్ మ్యాచ్లో అదరగొట్టిన ఇంగ్లాండ్ సూపర్ విక్టరీ సాధించింది. అయితే రవీంద్ర జడేజా మాత్రం టీం గెలుపు కోసం తన శాయశక్తులా ప్రయత్నించాడు. 181 బంతులు ఎదుర్కొని 61 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. అసలు మ్యాచ్ గెలుస్తుందా అనే సిచ్యువేషన్ నుండి నితీష్ కుమార్ రెడ్డి, బుమ్రా మరియు సిరాజ్తో కలిసి పోరాడి విజయానికి చేరువలోకి తీసుకొచ్చాడు. చివర్లో సిరాజ్, బషీర్ బౌలింగ్లో అన్ఫార్చునేట్గా బౌల్ అవడంతో ఇండియా 22 రన్స్ డిఫరెన్స్తో ఓటమి పాలైంది. ఇక ఫిఫ్త్ డే స్టార్టింగ్ నుండే టీమిండియా తడబడింది. 58 రన్స్కి 4 వికెట్లతో డే స్టార్ట్ చేసిన టీమిండియా 3 ఓవర్ల గ్యాప్లోనే రిషబ్ పంత్ వికెట్ని కోల్పోయింది. హ్యాండ్ ఇంజరీతో బాధపడుతున్న పంత్ని ఆర్చర్ సూపర్ డెలివరీతో బౌల్డ్ చేశాడు. ఇక నెక్స్ట్ ఆదుకుంటాడనుకున్న కేఎల్ రాహుల్ కేవలం 5 పరుగులు మాత్రమే టీంకి అందించి కెప్టెన్ స్టోక్స్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఇక రాహుల్ అవుట్ అవడంతో భారత్ గెలుపాశలు దాదాపు ఆవిరయ్యాయి. దానికి తోడు వాషింగ్టన్ సుందర్ డకౌట్ అవడంతో ఇండియా 82 రన్స్కే 7 వికెట్లు కోల్పోయింది. ఆ టైంలో ఇండియాకి ఇంకా 110 రన్స్ కావాలి. సో మన టీమిండియా ఓటమి దాదాపు ఖరారైంది. బట్ రవీంద్ర జడేజా ఎక్కడా గివప్ ఇవ్వలేదు. నితీష్ రెడ్డితో కలిసి ఎక్సలెంట్గా బ్యాటింగ్ చేశాడు. వీరిద్దరూ కలిసి టీంకి 30 రన్స్ పార్ట్నర్షిప్ని అందించారు. 53 బంతులైన నితీష్ కుమార్ రెడ్డి 13 పరుగులు చేసి ఓక్స్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. అప్పటికి టీమిండియా స్కోర్ 8 వికెట్లకి 112 పరుగులు. తర్వాత వచ్చిన బుమ్రా మరోసారి లార్డ్స్లో ఎక్సలెంట్ నాక్తో అలరించాడు. టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ ఫెయిల్ అయిన అదే పిచ్ మీద 54 బంతులు ఎదుర్కొని ఫెంటాస్టిక్ ఇన్నింగ్స్ ఆడి జడేజాతో కలిసి 35 రన్స్ పార్ట్నర్షిప్ని అందించాడు. ఈ 35 పరుగుల కోసం వీరిద్దరూ కలిసి ఏకంగా 132 బాల్స్ని ఎదుర్కొన్నారు. 54 బంతులాడి 5 పరుగులు సాధించిన బుమ్రా భారీ షాట్కి ప్రయత్నించి స్టోక్స్ బౌలింగ్లో అవుట్ అవడంతో 147 రన్స్కి ఇండియా 9 వికెట్లను కోల్పోయింది. అయినా జడేజా మాత్రం ఎక్కడా గివప్ ఇవ్వలేదు. సిరాజ్ మియాతో కలిసి టీం విజయం కోసం పోరాడాడు. ఇదే తరుణంలో వరుసగా టెస్టులలో 4th హాఫ్ సెంచరీ సాధించి రికార్డ్ క్రియేట్ చేశాడు. అదేవిధంగా నంబర్ 6 అంతకంటే లీస్ట్ పొజిషన్లో వచ్చి ఆడి 8 సార్లు హాఫ్ సెంచరీ సాధించి ధోని సరసన చేరాడు. సిరాజ్తో కలిసి 23 రన్స్ పార్ట్నర్షిప్ అందించాడు. సిరాజ్ కూడా సూపర్ డిఫెన్స్తో 30 బంతులు ఎదుర్కొని 4 పరుగులు చేసి బషీర్ బౌలింగ్లో అన్ఎక్స్పెక్టెడ్గా బౌల్డ్ అయ్యాడు. దీంతో టీమిండియా మ్యాచ్ని కోల్పోయింది. ఇంగ్లాండ్ టీం మాత్రం బౌలింగ్లో ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చేసిందనే చెప్పాలి. డే 4లోనే 4 వికెట్లు సాధించి గేమ్లోకి వచ్చిన ఇంగ్లాండ్ లో స్కోరింగ్ టార్గెట్ అని ఎక్కడా డిసప్పాయింట్ అవ్వలేదు. డే 5 స్టార్టింగ్లోనే ఇంపార్టెంట్ వికెట్లు తీసిన ఇంగ్లాండ్ ఫస్ట్ సెషన్లో 4 బ్యాట్స్మెన్స్ని అవుట్ చేసి గెలుపుకి చేరువైంది. జోఫ్రా ఆర్చర్ తన ఫైరీ డెలివరీస్తో పంత్ని, సుందర్ని తొందరగా అవుట్ చేయడంతో ఇంగ్లాండ్ గేమ్లోకి వచ్చింది. జడేజా మరియు నితీష్ కుమార్ రెడ్డి పార్ట్నర్షిప్ డేంజర్గా మారుతున్న టైంలో వోక్స్ నితీష్ని అవుట్ చేశాడు. అదేవిధంగా బుమ్రా మరియు జడేజా మధ్య సూపర్ పార్ట్నర్షిప్ని బ్రేక్ చేసిన కెప్టెన్ స్టోక్స్ దాదాపు ఇంగ్లాండ్ విజయాన్ని కన్ఫర్మ్ చేశాడు. అయితే చివర్లో పోరాడుతున్న సిరాజ్ని బషీర్ గాయంతో ఉన్న తన సూపర్ డెలివరీతో బౌల్ చేసి ఇంగ్లాండ్కి మోస్ట్ ఎగ్జైటింగ్ విక్టరీ సాధించి పెట్టాడు. ఏదేమైనా ఇంగ్లాండ్ బౌలింగ్లో సమిష్టి కృషితో అద్భుతమైన విజయాన్ని పొందింది. మన టీమిండియా మాత్రం ఓడిపోవడానికి ఫస్ట్ ఇన్నింగ్స్లో లీడ్ సాధించే పటిష్ట స్థితి నుండి వరుసగా వికెట్లు కోల్పోయి ఆల్అవుట్ అవ్వడం, అదేవిధంగా సెకండ్ ఇన్నింగ్స్లో టాప్ ఆర్డర్ మరియు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ అందరూ చేతులెత్తేయడం కారణాలని చెప్పాలి. ఎనీవేస్ జడేజా పోరాటంతో చివర్లో బుమ్రా, సిరాజ్ ఎక్సలెంట్ డిఫెన్స్తో మన టీమిండియా పోరాడి ఓడింది. నెక్స్ట్ మ్యాచ్కి 10 రోజుల గ్యాప్ ఉంది కాబట్టి మన టీమిండియా పూర్తిగా సన్నద్ధమై నెక్స్ట్ మ్యాచ్ గెలవాలని కోరుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.